స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు ప్రియులారా? మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుచు ఉన్నాయి. అలాగే మీ కొరకు ప్రార్థనలు కూడా చేస్తున్నాం. మంచిది. ఈ కార్యక్రమాలు చూస్తూ ఉండండి. ఇతరులకి అవకాశం ఉంటే పరిచయం చేయండి. మీరు ఆధ్యాత్మిక జీవితంలో దినదినం చక్కగా వర్ధిల్లాలని నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అతి రీతిగా ఆధ్యాత్మిక ఎదుగుదలలో సహాయం చేయునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము స్క్రీన్ మీద మీకు కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. సంపూర్ణత అనగా, అవును మీరు చెప్పినట్లుగానే లోపం లేని క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలో లోపం ఉండటానికి అవకాశం లేదా అంటే ఉంది. ఎందుకనంటే ఏ మనుషుడు కూడా పరిపూర్ణుడు కారు. ఎంత గొప్ప సేవకుడైనా సరే పరిపూర్ణులు కారు. కాకపోతే పరిపూర్ణతలోకి మనం ఎదుగుతున్నాం. సంపూర్ణతలోకి సాగిపోమని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే పరిపూర్ణం అవుతామో, ఎప్పుడైతే సంపూర్ణమైపోతామో, ఇక ప్రభు వారు ఏమంటారంటే ఇక చాలు, ఇక వచ్చేసాయి అంటాడు. మన జీవితం భూమి మీద ముగించబడుతుంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని పిల్లలుగా మన జీవితంలో సంపూర్ణత అనేది మనం కలిగి ఉండాల్సిన అవసరత. ఏ విషయాల్లో మనం సంపూర్ణత కలిగి ఉండాలి? విశ్వాస విషయంలో మనం సంపూర్ణత కలిగి ఉండాలని ధ్యానం చేశాం. రెండవది, అప్పగించిన పనిలో మనము సంపూర్ణం కావాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పని అప్పగిస్తాడు. తనకంటూ నియమించబడిన పని ఒకటి ఉంటుంది. ఆ పనిని తాను గుర్తించి సంపూర్ణతలోకి వెళ్ళాలి. ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో తండ్రికి ప్రార్థన చేస్తూ పలికిన మాట, తండ్రి, చేయుటకు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చి సంపూర్ణంగా నేను మహిమపరిచాను అని చెప్పి ప్రార్థనలో తండ్రితో మాట్లాడతారు. కాబట్టి మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఏం చెప్పగలగాలి అని అంటే, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా అని మనం చెప్పగలగాలి. కానీ ఈరోజున అటువంటి పరిస్థితులు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో అని అంటే, చాలామంది తమ పని ఏంటో తెలియని వ్యక్తులు ఉన్నారు. ఎంత శోచనీయమో. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా సరే దేవుడు నీకు అప్పగించిన పని ఏంటో తెలుసుకో. దేవుడు నీకంటూ ఏ పని అప్పగించాడో ఆ పని నువ్వు సంపూర్ణంగా నెరవేరిస్తే, వినండి, భూమి మీద నీకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. అలాగే రేపు ప్రభు ఎదుట నిలబడినప్పుడు నీకు ఆ పనికి సంబంధించిన బహుమానాలు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, నీ పనేంటో తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం. పనేంటో తెలుసుకున్న మనము ఆ పనిని సరిగ్గా చేయాలి అని అంటే ఏం చేయాలి, లేకపోతే సరిగ్గా పని చేయలేకపోవడానికి కారణాలు ఏంటి అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి దేవుడు తను అప్పగించిన పనిని చెయ్యాలి అని అంటే ఆ వ్యక్తి
సొంత పనిని ఎంతగా ప్రేమిస్తున్నారో దేవుని పనిని కూడా అంతే ప్రేమించాలి. కేవలం నాకు సొంత పని మాత్రమే ముఖ్యం, అవకాశం ఉంటే అది కూడా నాకు ఇష్టమైతే అప్పుడే నేను దేవుని పని చేస్తాను అన్నావా, నీ పని ప్రియులారా కుంటుపడిపోతుంది. దేవుడు నీకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చలేకపోవడానికి అది మొదటి కారణమవుతుంది. రెండవది, దేవుని పని యొక్క విలువ తెలియకపోవటం. ఈ రోజున చాలామందికి తమ సొంత పనుల విలువ తెలుస్తుంది కానీ దేవుని పని విలువ తెలియట్లేదు. అందుకనే దేవుని పనిని వెనకాలేస్తూ ఉన్నారు, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా ప్రమాదకరమైన విషయం. దేవుని పని ఎంత గొప్పదో నెహెమ్యా అంటాడు, నేను చేయి పని గొప్పది అని. కాబట్టి దేవుని పని యొక్క విలువను గుర్తించినప్పుడు దేవుని పనిని సంపూర్ణంగా నువ్వు నెరవేర్చగలుగుతావు. అలాగే సోమరితనం ఒక వ్యక్తిని దేవుని పని చేయటానికి అభ్యంతరకరంగా ఆటంకకరంగా ఉంటుంది. సోమరితనం మీద మనకు జయము కావాలని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే నాలుగవది ఆత్మీయ గుడ్డితనం. ఐదవది నిపుణతను పెంచుకోకపోవటం. ఆరవది సాక్ష్యం సరిగ్గా లేకపోవటం. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయనంటే దేవుని పనిని సజావుగా సక్రమంగా చేయనివ్వకుండా చేయటం మాత్రమే కాకుండా మనము అప్పగించిన పనిలో సంపూర్ణం కాకుండా చేస్తాయి. వాటన్నిటి మీద మనకు జయము కావాలి అనే సంగతిని దేవుని వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున 7వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 31 వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను మీ కొరకు చదువుతాను, శ్రద్ధగా మీరు ఆలకించాలని మనం చేస్తున్నాను. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరును వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి సోదరులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో ఒక వ్యక్తి దేవుని పనిని సరిగ్గా చేయలేకపోవడానికి కారణం ఏంటో మరొక కారణం మనకి కనబడుతున్నది. ఒక తండ్రి ఉన్నాడు, తనకి 2 కుమారులు ఉన్నారు. మొదటి వాని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు నువ్వు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చెయ్యి అని చెబితే ఆ మొదటివాడు అంటాడు, పోను అన్నాడు. తండ్రికి నేను ఎదురు చెప్పానే, అయ్యయ్యో నాన్న మనసు ఎంత గాయపడింది కదా అని మనసు మార్చుకొని వెళ్ళి పొలంలోకి వెళ్ళి పని చేశాడు. ఇతను పోను అన్నాడు కదా, అయ్యో వీడు పెద్దోడేంటి ఎదురు తిరుగుతున్నాడు అని బాధపడుతూ చిన్నోడి దగ్గరికి వెళ్ళాడు. రెండో కుమారుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అరే బాబు పొలంలోకి వెళ్ళి పని చేసిరారా, ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేసిరా అని చెబితే రెండో వాడు అనగా చిన్న కుమారుడు అంటాడు, అయ్యా పోదును అనేను. అయ్యా వెళ్తాను నాన్న అన్నాడు. మరి వెళ్ళాడా? వెళ్ళలేదు. పోదును అనేను కానీ పోలేదు. యేసుప్రభు చెప్తున్నాను. ప్రియులారా, 2 కుమారులు, ఒక అతను పోను అన్నాడు, మనసు మార్చుకొని వెళ్ళి పని చేశాడు. ఇంకొక వ్యక్తి పోతాను అన్నాడు కానీ పోలేదు. యేసుప్రభు అంటున్నారు, ఒక ప్రశ్న వేశాడు. ఏమనంటే, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసినవాడు? మొదటి వాడే అన్నారు వింటున్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, తండ్రి ఇద్దరికీ పని అప్పగించాడు. ఒకడు నేను పోను, నేను చెయ్యను అన్నాడు కానీ మనసు మార్చుకొని పని చేశాడు. రెండోవాడు వెళ్తాను అని మభ్యపెట్టాడు. ఎదురు చెప్పనట్టే ఉన్నాడు కానీ, అవిధేయత చూపించనట్టే ఉన్నాడు కానీ సంపూర్ణమైన అవిధేయుడిగా మారిపోయాడు. తండ్రిని ఏదో ఆ టయానికి సంతోషపరిచాడు, తండ్రిని ఆ టయానికి మభ్యపెట్టాడు, ఆ టయానికి మాట్లాడాడు. అంటే హృదయంలోంచి వచ్చిన మాట కాదు, అది తృప్తిపరచడానికి మాట్లాడే మాటలు మాట్లాడాడు. కానీ పరిస్థితి ఏంటి? దానికి వేరుగా ఉన్నది. పోలేదు. ఏమనుకున్నాడో, నాకు కుదరదు అని అనుకున్నాడో, నాకెట్ట కుదిరిద్ది అనుకున్నాడో,
వాడికి చెప్పకుండా నాకు చెప్తున్నాడు అనుకున్నాడు. ఏమో చివరికి రిజల్ట్ ఏంటంటే తండ్రికి అవిధేయుడైపోయాడు. తాను వెళ్ళడానికి మనసు లేదు, వెళ్ళను అని యథార్థంగా చెప్పాడు. అది సరైందేనా అని అంటే అది కూడా సరైంది కాదు. తండ్రికి విధేయత చూపించాలి కదా, తండ్రికి లోబడాలి కదా. దేవుని వాక్యం చెప్తుంది, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని చెప్తుంది. కానీ అవిధేయతతో కూడిన మనసు ఎంత ప్రమాదకరమైంది. కానీ ఎట్టకేలకు మనసు మార్చుకున్నాడు. ఇది గొప్ప విషయం. అతను పని చేయటానికి, ఆ అప్పగించిన పనిని నెరవేర్చడానికి కారణం ఏంటనంటే మనసు మార్చుకొని విధేయత చూపించాడు. వెళతాను అని చెప్పి, చేస్తాను అని చెప్పి మాటతో తృప్తిపరిచాడు, కానీ క్రియలతో అతని దగ్గర ఏ విధమైన తృప్తిపరిచే పరిస్థితి మనసు అతని దగ్గర లేదు. కారణం ఏమిటి అని అంటే ఇతని మనసు నిజముగా అవిధేయతతో కూడిన మనసు, ఇతని ఆలోచన అవిధేయతతో కూడిన ఆలోచన, ఇతని జీవితం అవిధేయతతో కూడిన జీవితం. సోదరి సోదరులారా, ఒక రక్షించబడిన దేవుని బిడ్డగా నీవు మొదటి కుమారుని వలె జీవించుచున్న వ్యక్తివా, లేక రెండవ కుమారుని వలె జీవించుచున్న వ్యక్తివా? దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో, దేవుడు నీకంటూ ఒక పని అప్పగించాడు. ఆ పని విషయంలో నీవు మొదటి కుమారుని వలె వెళ్ళి చేసే వ్యక్తిగా ఉంటున్నావా, లేదంటే ఏదో పైకి మాటలు చెప్తూ మాటల మనిషిగా జీవిస్తున్నావా? ఆలోచన చేసుకోవాలి. సంఘంలో, కుటుంబంలో ఇలాంటి బ్యాచ్ ఉంటారు. అనగా ఈ రెండు రకాల బ్యాచ్లు ఉంటారు. దైవజనుడు దైవజనురాలు చెప్పిన మాటను విని ఆ మాటకు విధేయత చూపించేవారు ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట మనం ఎందుకు వినాలి? మనమే కనబడతామా? నేనేనా, ఇంకెవరు లేరా అనే అవిధేయతతో కూడిన మనసు కలిగిన వ్యక్తులు కూడా ఉంటారు. ఇంకా చెప్పాలనంటే సంఘంలో ఈ రెండవ కుమారుని వంటి అవిధేయతతో కూడిన మనసు కలిగిన వ్యక్తులే ఉంటారు ఎక్కువ మంది. చాలామంది సంఘాల్లో ఎలా తయారయ్యారంటే ఈ రోజుల్లో అఫీషియల్ మెయింటైన్ చేసేవారుగా తయారైపోయారు. అంటే ఏంటి? మందిరానికి రావటం, చక్కగా కూర్చోవటం, ఆమెన్ అనగానే సర్దుకొని వెళ్ళిపోవటం. మేమంటూ ఇక ఏ పని చెయ్యం. చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. మాకు అర్జెంటు పనులు ఉన్నాయి, మేము రావటమే గొప్ప. అసలు మేము ఈ మందిరానికి వస్తున్నామంటే మందిరానికి ఎంత ఘనత అనుకుంటున్నారు. అసలు మేము ఈ మందిరంలో ఉన్నామంటే అసలు మేము లేకపోతే ఏముంది అసలు? అమ్మ బాబోయ్, ఎంత దారుణమైన మనసు అండి అది, ఎంత ఘోరమైన మనసు అండి అది. దేవుని బిడ్డ, దేవుని మందిరము వలన నీవు మేలు అనుభవిస్తున్నావు, మేలు అనుభవించాలి. నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు అనే దానికంటే దేవుడు నీ కొరకు ఏం చేశాడో అది గుర్తుపెట్టుకో. దేవుడు మన కొరకు చేసిన దానికి మనం ఏమి చేసినా కూడా, ఎంత చేసినా కూడా పిల్లరా ఆ రుణము తీరేది కాదు. ఎవరిస్తాడండి పాపక్షమాపణ? ఎవరిస్తారండి మనకు పరలోక రాజ్యం? ఎవరిస్తారండి దేవుని పిల్లలము అనబడే ఉన్నతమైన అనుభవాన్ని? దానికి ఏ అర్హత ఉందండి మనకి? నువ్వు భౌతికంగా ఎంత గొప్ప వ్యక్తి అయితే మాత్రం, భౌతికంగా ఎంత సంపాదన ఉంటే మాత్రం, నీ ఆధ్యాత్మిక స్థితిని ఒకసారి ఆలోచన చేయి. నేను విమర్శించట్లేదు సుమా, దయచేసి నా మాటలు మీరు ఆ రీతిగా భావించొద్దు. నేను నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచాలని, నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని, నీ ఆత్మీయ జీవితం ప్రభువుకి ఇష్టమైనదిగా ఉండాలనే ఆలోచనతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. నువ్వు భౌతికంగా గొప్ప వ్యక్తి అయినటం ద్వారా ప్రియులారా దేవుని నామానికి మహిమ రావాలి. నువ్వు భౌతికంగా ఉన్నతమైన స్థితిలో ఉండటం ద్వారా దేవుని నామానికి ఘనత రావాలి. నీ భౌతిక స్థితిని బట్టి నీ ఆధ్యాత్మిక స్థితి పాడైపోకూడదు. నీ భౌతిక స్థితిగతులను బట్టి సంఘము నష్టపోయే పరిస్థితులకు నువ్వు అవకాశం ఇవ్వకూడదు. అలాగే భౌతికంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో మందిరంలోకి కాకుండా పిల్లల విధేయత కలిగి దేవుని పని చేసే వారమై ఉండాలి. విధేయతతో కూడిన పిల్లల మనస్సు మనల్ని దేవుని పని చేసేటట్లుగా చేస్తుంది. అయితే
అవిధేయతతో కూడిన మనసు మనల్ని కేవలం మాటల మనుషులుగానే ఉంచింది. చాలామంది మాటలు చెప్పే వ్యక్తులుగా ఉంటారు. చాలా విచారకరమైనది. ఇది మంచిది కాదు. దేవుని బిడ్డలారా, ఇది మంచి పద్ధతి కాదు. దేవుడు నిన్ను నమ్మి నీకంటూ పని అప్పగించాడు. దేవుడు నిన్ను నమ్మి పని అప్పగించాడు. దేవుడు నిన్ను నమ్మి పని అప్పగించాడు. ఆ పని విషయంలో నీవు సంపూర్ణతను సాధించి ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె, నేను ఆ మాటను ఒకసారి మీ ఎదురు తీసుకొస్తాను. యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఎంత అద్భుతమైన మాట! ఈ మాట చదువుతుండంటే ప్రియులారా, నేను కూడా ఈ మాట చెప్పగలగాలి, నేను కూడా ఈ మాట చెప్పగలిగే అనుభవంలో ఉండాలి నా ఆత్మీయ జీవితం అని ఎంత తహతహలాడుతుందో నా మనసు, నా ఆత్మ. దేవుని బిడ్డలారా, అవును, మనము అటువంటి అనుభవంలోకి రావాలి. మనకు ఆధ్యాత్మిక దృష్టి అవసరం. భౌతికంగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామనే దానికంటే కూడా ఆధ్యాత్మికంగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఇది ముఖ్యమైనది ప్రియులారా. దీనిని మనము ఘనముగా ఎంచాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. యోసేపు సేవకుడు కాదు, నెహెమ్యా సేవకుడు కాదు, దావీదు సేవకుడు కాదు, దానియేలు సేవకుడు కాదు. కానీ వీరు ఎంత మహిమను తీసుకొచ్చారో దేవునికి, ఎంత ఘనత తీసుకొచ్చారో దేవునికి. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవునికి ఘనత రావాలి. ప్రభుని యేసుక్రీస్తు వారండి, స్వయాన దేవుడండి, మానవునికి భూమి మీదకి దిగి వచ్చి ఆయన ఎంత మాదిరితో కూడిన మాటలు మాట్లాడుతున్నాడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఎంత అద్భుతమైన మాదిరండి ఇది. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇది చాలా కీలకమైనది. నీ జీవిత ముగింపులో ఈ మాట చెప్పగలిగిన ఆ శ్రేష్టమైన అనుభవంలోకి నువ్వు రావాలి. ఎప్పుడు వస్తావు? విధేయతతో కూడిన మనసు ఉంటే వస్తుంది. రాలేకపోవడం కారణం ఏంటి? అవిధేయతతో కూడిన మనసు. అవిధేయతతో కూడిన మనసు ఒక వ్యక్తిని దేవుని పనిని సంపూర్ణముగా నెరవేర్చలేని వ్యక్తిగా చేస్తుంది. అవిధేయతతో కూడిన మనసు ఒక వ్యక్తిని మాటలు మాత్రమే చెప్పే వ్యక్తిగా చేసింది. నాకు చాలా ఇష్టమైన మాట నెహెమ్యా గ్రంథం 1:1 హకల్యా కుమారుడైన నెహెమ్యా చర్యలు. ఎంత అద్భుతంగా ఉంటుందో నాకు ఆ మాట. నెహెమ్యా మాటలు కాదు, మాటలు చెప్పేవారు దేవునికి అవసరం లేదు, మాటలు చెప్పేవారు సేవకుడికి అవసరం లేదు, మాటలు చెప్పేవారు సంఘానికి అవసరం లేదు, పని చేసేవారు కావాలి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు కదా, 37-38 కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. పనివారు కావాలి, పని చేసేవారు కావాలి. ప్రియులారా, దేవుడు ఆకాశం ముందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలి, మన పనులు హెచ్చుగా ఉండాలి. సంఘానికి కావాల్సిన వ్యక్తులు ఎవరంటే పని చేసేవారు కావాలి, మాటలు చెప్పేవాళ్ళు కాదండి. నీవు మాటలు చెప్పే వ్యక్తిగా లేకపోయినా పర్వాలేదు, కానీ పనిచేసే వ్యక్తిగానే ఉండాలి. దేవునికి కావాల్సింది ఎవరు? పనిచేసేవారు కావాలి. పని వారిని పంపమని కోత యజమానిని వేడుకోనండి. ఎవరు కోత యజమాని? దేవుడు. దేవుని మనం వేడుకోవాలి. ఇప్పుడు మనమేమని వేడుకోవాలంటే, నన్ను ఒక పనివానిగా చెయ్యయ్యా, నన్ను ఒక పనికత్తిగా చెయ్యయ్యా. రూతు ఎంత అద్భుతమైన పనికత్తి అంటే, పొలంలో పని చేస్తున్న వారు పని చేయటం ఆపారు, కానీ ప్రియులారా ఆమె తన పని తాను చేయటం మాత్రం ఆపలేదు. తను సంతోషపరిచిన కోడలుగా ఉన్నది, సమృద్ధైన ఆహారం సంపాదించిన కోడలుగా ఉన్నది, పని చేసిన వ్యక్తిగా ఉన్నది. ఏ పని చేసినా కూడా లాభమే కలుగుతుంది. దేవుని పనుల విషయంలో ప్రియులారా సోమరితనం పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు, అవిధేయతతో కూడిన మనసు అసలే పనికిరాదు. సిగ్గు తెచ్చు కుమారుడిగా మిగిలిపోతావు, కుమార్తెగా మిగిలిపోతావు. తండ్రికి తల వంపులు తీసుకొచ్చే కుమారుడిగా కుమార్తెగా ఉండిపోతావు.
ఇంకా చెప్పాలి అని అంటే తండ్రి చేత, ప్రభు చేత ద్వేషించబడే వ్యక్తిగా ఉంటావు. గత పర్యాయాలు మనం చెప్పుకున్నాం. సోమరిమైన చెడ్డదాసుడా అన్నాడు, కోపడ్డాడు. ఆయన కోపానికి మనం గురి కావాల్సి వస్తుందేమో. వస్తున్న పౌలు గారు అంటారు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను. ఆహా, ఎంత చక్కగా చెప్పగలిగారండి. ప్రియమైన సోదరి సోదరులారా, దేవునికి కావాల్సింది ఎవరు? పనిచేసేవారు కావాలి. నీ అవిధేయతతో కూడిన మనసు నిన్ను ఇల్లు విడిచిపెట్టనివ్వట్లేదు. నీ అవిధేయతతో కూడిన మనసు నీ నోరు విప్పనీయట్లేదు. నీ అవిధేయతతో కూడిన మనసు దేవుని పని చేయనీయట్లేదు. చేసేవారిని కూడా చేయనీయరు. దియోత్రెఫే లాంటి మనసున్న వాళ్ళు సంఘాల్లో ఇల్లు కూడా తయారయ్యారనుకోండి. దియోత్రెఫేనే వాడు తాను చేయక చేసేవారిని కూడా చేయనీయట్లేదట. వాటి సంగతి నేను వచ్చినాక చూసుకుంటానన్నాడు యోహాను గారు. అలాంటి వాళ్ళ సంగతి సేవకులు చూడలేకపోయినా ఆయన వస్తాడు, అప్పుడు చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. దేవుని బిడ్డ, దేవుని పని విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. దేవుని పని విషయంలో చురుకుదనం కావాలి. దేవుని పని విషయంలో ప్రియులారా మంచి మనసు కావాలి. దేవుని పని విషయంలో మంచి మనసు కావాలి. ఇది దేవుని పని. నెహెమీయా అంటాడు, నేను చేయు పని గొప్పది అంటాడు. కాబట్టి ఈ గొప్ప పని చేయటానికి కావాల్సింది ఏంటిదంటే మంచి మనసు. మంచి మనసు. ఆ పెద్దవాడు తన మనసును మార్చుకున్నాడు. మనసును మార్చుకొని వెళ్ళి పొలంలో పనిచేశాడు. తండ్రి అనుకున్నాడు, చిన్నోడు వెళ్ళాడులే, కనీసం వాడన్న మాటినాడు, పెద్దోడు ఎందుకు ఈ మధ్య మాటింటలేదు, ఏం చేయాలి వాడి విషయంలో అని అనుకుని ఉంటాడు, బాధపడి ఉంటాడు. తర్వాత చూసుంటాడు, ఏంట్రా చిన్నోడు ఇక్కడే ఉన్నావా, అదేంట్రా అని అంటే మర్చిపోయింది డాడీ అని ఉంటాడేమో ఒకవేళ. అయ్యో అయ్యో, సరే పెద్దోడని బతిలాడన పంపిద్దామని పెద్దోడి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. పెద్దోడి దగ్గరికి వెళ్ళి పెద్దోడా అని పిలుచుంటాడు. గదిలో చూసుంటాడు, లేడు. ఎక్కడ పోయాడు వీడు? నేను చెప్పిన పని చేయడానికి వీడికి కుదరదట, కానీ వీడు ఏ పని పడితే ఆ పనికి వెళ్ళిపోతాడు, తిరగడానికి అలవాటు పడ్డట్టాడు ఈ మధ్య అని బాధపడి ఉంటాడు. అలా బాధపడుతున్న సమయంలో ఆ పెద్దోడు వచ్చి ఉంటాడు. సారీ డాడీ, నేను మీరు చెప్పిన మాట నేను ఎదురు చెప్పాను, కానీ నాకు చాలా బాధేసింది, ఆ పని అయిపోయింది డాడీ అన్నప్పుడు తండ్రి మనసు ఎంత సంతోషపడి ఉంటుందో, తండ్రి ఎంత ఆనందించుంటాడో. దేవుని బిడ్డ, జాగ్రత్తగా వినండి. దేవునికి కావాల్సింది ఎవరంటే, నేను చెప్పు ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? ఈ గుంపు ఒకటి తయారయ్యారు. ఈ గుంపు ఒకటి తయారైంది. ఎప్పుడు లార్డ్ జీసస్ అని చెవులు చిలులు పెడుతున్నాయి. నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నావు? నేను చెప్పేదేంటి, మీరు చేసేదేంటి? ప్రభువారు అన్నారండి ఆ మాట. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, వ్యక్తిగతంగా మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి. దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నిలబడాలి. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిన్ను నీవే కనపరుచుకో తిమోతి అని చెప్పి తన ఆత్మీయ కుమారునికి, తన ఆత్మీయ తండ్రిగా పౌలు గారు ఎంత అద్భుతమైన సూచనలు సలహాలు ఇచ్చాడు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవుని ఎదుట నిలబడాలి. ఎవరు సిగ్గుపడతాడు? పనిని సంపూర్ణంగా చేసిన వ్యక్తి సిగ్గుపడతాడా? పనిని సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తి తలదించుకుంటాడా? పనిని సంపూర్ణంగా చేసిన వ్యక్తి అవమానం పొందుకుంటాడా? లేదే. అరాకొర చేసి నిర్లక్ష్యంతో సోమరితనంతో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా తండ్రి చేత గద్దించబడతారు. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, నీవెవరో సరే ఒక రక్షించబడిన వ్యక్తిగా నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నువ్వు బ్రతికి ఉండగా దేవునికి మహిమను తీసుకురావాల్సిన వ్యక్తివని దైవ లేఖనం మనకు బోధిస్తూ ఉంటాడుగా. ఈ మాటకు మనం విధేయత చూపించి దేవుని పిల్లలుగా మనం జీవించి ఆత్మలను అనేకమైన వాటిని సంపాదించి దేవుని పని సంపూర్ణం చేసి
సంఘంలోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, నువ్వు పనిచేస్తున్న స్థలంలోనైనా సరే, ఎక్కడైనా సరే దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలని దైవలేఖలు నీకు బోధిస్తూ ఉంటుండగా అవిధేయతతో కూడిన మనసును విడిచిపెట్టేసేసి విధేయత చూపించి దేవుని మహిమపరచాలని దైవలేఖనం తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, యేసుప్రభు వారు నేను మహిమపరచితిని భూమి మీద అని చెప్పాడు కదా. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం రాయబడింది, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను అని. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా మనం మెప్పు, మహిమ, ఘనత పొందాలి అని అంటే దానికి కావాల్సిందంటే ప్రియులారా, మొదటగా మనము ప్రభువుని మహిమపరిచేవారిగా ఉండాలి, ప్రభువుకు ఘనత తీసుకొచ్చేవారిగా ఉండాలి. మన క్రియల ద్వారా, మన నడవడికి ద్వారా, దేవుడు మనకు అప్పగించిన పని ద్వారా, జీవితం ద్వారా దేవునికి మనం మహిమ తీసుకొచ్చేవారిగా ఎప్పుడైతే ఉంటామో మనం కూడా ఆయన ద్వారా మహిమపరచబడతాం. ఎప్పుడైతే మనం ఆయనకి ఘనత తీసుకొస్తామో అప్పుడు మనం కూడా ఘనతను పొందుకుంటాం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతున్న నీవు అటువంటి మెప్పు, మహిమ, ఘనత పొందే వ్యక్తిగా ఉండాలని ఆశించచ్చు. ఈ మాటలు తెలియచేస్తున్నాను. దేవుడట్టి మహాకృపను సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించును గాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు మాట్లాడిన ప్రతి మాటకు నిరిగట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. మమ్మలను సంపూర్ణులుగా చేయండి తండ్రి. లోపం లేని ఆధ్యాత్మిక జీవితం మాకు అనుగ్రహించండి. అటు కృపలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. అవిధేయతతో కూడిన మనస్సు నాలో మాలో ఏనాడు ఎలుబడి చేయకుండా దేవా, నీ ఎడల సంపూర్ణమైన విధేయత కలిగిన వారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. తద్వారా నేను మహిమపరచు వారిగా మమ్మల్ని దీవించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే నీరు కట్టి ఫలింపచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ కరుణగల, కృపగల, దయగల హస్తాలకి అప్పగించుకుంటూ ప్రభువా, మీరు మాకు తెలియజేసిన ప్రతి లోపాన్ని సవరించుకొని నీ బిడ్డలుగా జీవించినట్లు కృప చూపించమని వేడుకుంటున్నాను. ఆ రీతిగా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. అలాగే నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ఎవరైతే అవసరతలు కలిగినారో వారి అవసరతలు తీర్చండి. పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని భద్రపరచండి. కుటుంబాలను ఆశీర్వదించండి. విశేషంగా కుటుంబాలకు నీ సన్నిధిలో ఉండి దీవించబట్టుకు సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము వినుమా.